హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది మన సొసైటీకి సంబంధించిన విషయం. లేటెస్ట్గా సుప్రీంకోర్టు 497 సెక్షన్ని తీసేసింది. అంటే అక్రమ సంబంధాలని ఏమన్నా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ గురించి టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో నేను చేసేది ఏముంది అనే కాన్సెప్ట్కి వస్తే, మనమే చేయాలి. మనం ఒక చేస్తేనే లాయర్స్ కూడా వాళ్ళకు కూడా ఏమన్నా అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. మనం ఏమనకుండా సైలెంట్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేయలేని పొజిషన్ వస్తుంది. కాబట్టి మనం దీని గురించి న్యాయస్థానానికి వెళ్ళి కొట్లాడాల్సిన అవసరం లేదు. మన ఒపీనియన్ని కామెంట్ రూపంలో వాళ్ళకి తెలియజేస్తే చాలు. అడ్వకేట్ రమ్య గారు, వాళ్ళతో పాటు ఇంకా వేరే లాయర్స్ కూడా సుప్రీంకోర్టులో కేసుని కంటిన్యూ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ అక్రమ సంబంధాలను పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్ వస్తే మాత్రం వివాహ వ్యవస్థ చాలా వరకు దుర్భర పరిస్థితికి వస్తుంది. ఇందులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయన్న కాన్సెప్ట్ సుప్రీంకోర్టు ఎలా మర్చిపోయింది అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక తీర్పు ఇచ్చే ముందర దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నష్టాలు వస్తాయి, ఎంత వ్యవస్థ ఖరాబ్ అవుతుంది అనే కాన్సెప్ట్ గురించి సుప్రీంకోర్టు ఆలోచించకపోవడం అనేది చాలా చాలా బ్యాడ్. మన ఇంట్లో తల్లిదండ్రులను మనం ఎంత గౌరవిస్తామో, మన సొసైటీలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును కూడా మనం అంత గౌరవిస్తాం. అదే ఇంట్లో తండ్రి తప్పు చేశాడని చెప్పి పిల్లలు కూడా తప్పు చేస్తే బాగుండదు కదా. సో ఇక్కడ ఏంటంటే, సుప్రీంకోర్టు సెక్షన్ 497 సెక్షన్ని తీసేయకూడదు అని మనం ఫైట్ చేయాలి. ఫైట్ చేయకపోతే ఈ వివాహ వ్యవస్థ ఖరాబ్ అయిపోయి రానున్న కాలంలో పిల్లలకి ఒక భద్రతా భావన అనేది లేకుండా, ఆడపిల్లలకు కూడా ఒక భద్రతా భావన అనేది లేకుండా పోతుంది. నిర్భయ చట్టము తర్వాత చాలా కేసులు ఉన్నాయి. చాలా వరకు ఆడవాళ్ళకి ప్రొటెక్టివ్ కేసెస్ చాలా ఉన్నాయి, ప్రొటెక్టివ్ సెక్షన్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రొటెక్టివ్ సెక్షన్స్ని సుప్రీంకోర్టే పెట్టింది. ఇప్పుడు రానున్న కాలంలో ఆ సెక్షన్స్ కూడా తీసేసి మీరు ఎవరినైనా రేప్ చేయొచ్చు, మీరు ఎవరితోనైనా దోపిడీ చేయొచ్చు, మీరు ఎవరినైనా చంపొచ్చు అనే కాన్సెప్ట్ వస్తే అప్పుడు మనము వ్యతిరేకత తెలిపితే ఎవరు దాన్ని హర్షించారు. ఇది స్టార్టింగ్ పాయింట్. ఒక మంచిని గెలిపించడానికి మనం చేసే ఈ ప్రయత్నం అనేది మొదటడుగు. ఎందుకంటే చెడుని పోరాడడానికి, చెడుని తరిమేయడానికి గాంధీజీ అప్పట్లో చాలా వరకు ప్రయత్నించారు. మనం తెల్లవాళ్ళతో పోరాడి స్వతంత్రాన్ని తెప్పించుకున్నది ఇలా వివాహ వ్యవస్థని ఖరాబ్ చేసుకోవడానికి కాదు. స్వేచ్ఛ అనేది లిమిట్లో ఉంటే బాగుంటుంది. మనం ఆ స్వేచ్ఛని కోరుకోవడంలో తప్పలేదు, కానీ మితిమీరిన స్వేచ్ఛ కూడా మంచిది కాదు. ఆడవాళ్ళను మనం గౌరవించాలి, వివాహ వ్యవస్థను కంటిన్యూ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి సెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటి కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి ఉపయోగం తప్పితే ఇది మంచిగా కాపురాలు చేసుకునే వాళ్ళకి ఇది ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు ఒక విషయాన్ని గ్రహిస్తే, భార్య మీద ప్రేమ ఉన్న వ్యక్తి కానీ, భర్త మీద ప్రేమ ఉన్న వ్యక్తి కానీ ఇలాంటి అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేయాలి. ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగం తప్పితే వేరే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మనకు తెలిసిన అడ్వకేట్ ఆల్రెడీ చాలా మనము ఎపిసోడ్స్లలో చూసుంటాము. సుమన్ టీవీలో కానీ, మా టీవీలో కానీ చాలా వరకు కొన్ని మనం ఇట్లాంటి వివాహేతర ఎపిసోడ్స్ చూసినాము. ఆమె ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది కరెక్ట్గానే అనిపించింది మనకు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన ఎంకరేజ్మెంట్ ఆమెకు తెలియజేయాలి. ఎలా తెలియజేయాలంటే, మీరు ఆమెని డైరెక్ట్గా కాంటాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నా కామెంట్ బాక్స్లో మీరు దీనికి ఓకే అనుకుంటే
మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో రాస్తూ మీ పేరు, మీ డిస్టిక్, మీ ఫోన్ నెంబరు రాసి నాకు పంపిస్తే నేను ఆమెకు ఫార్వర్డ్ చేస్తాను. ఇండైరెక్ట్గా మనం ఇలా సపోర్ట్ చేసినాం అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ ఫైట్ చేయడానికి ట్రై చేసిండ్రు, అయినా వాళ్ళని కాదని సుప్రీంకోర్టు ఇంకొక తీర్పు ఇచ్చింది. సేమ్ అదే తీర్పు ఇచ్చింది. అది మీకు చెల్లదు, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆమెను సపోర్ట్ చేయడం కాకుండా, ఆమెనే సపోర్ట్ చేయాలని కాదు, మంచిని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో ఆమె స్టార్ట్ చేసింది. ఆమె ఒక సమిధ అయితే మనం ఒక దీపాన్ని నూనెలాగా మనం ఆయనకు సపోర్ట్ చేసినాం అనుకోండి, మనకు ఆమె వెలుగురించే అవకాశం ఉంటుంది. ఆ వెలుగులో మనం బతకాలనుకుంటే దీనికి సపోర్ట్ చేయాలి. ఒకవేళ మనకు ఆ వెలుగు అవసరం లేదు, ఫ్యూచర్ మొత్తం చీకటే ఉండాలి, పిల్లలకి ఇలాంటి వివాహేతర సంబంధాల గురించి నేర్పించుకోవాలి అనుకుంటే మనం దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలాంటి సంబంధాలని ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము చూసుకుంటే సినిమాలు కానీ, సొసైటీ కానీ, సోషల్ మీడియా కానీ ఆల్రెడీ పిల్లలని చాలా వరకు మైండ్ డైవర్షన్ పేరుతో చాలా వరకు డైవర్ట్ చేసి పడేస్తుంది. కాబట్టి మనము ఈ సెక్షన్ని ఉండాలి, ఈ సెక్షన్ ఉంచాలి. ఈ సెక్షన్ ఉండడం వల్ల ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి కొంతమన్నా భయం ఉంటుంది. కొంచెం భయంతోనన్నా పెట్టుకునే వాళ్ళు కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది అనే కాన్సెప్ట్ గురించి నేను ఈ వీడియో చేశాను. మీరు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తే, ఒకవేళ మీరు కూడా కరెక్ట్ అనుకుంటే మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబరు నాకు ఫార్వర్డ్ చేసేస్తారు. కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్తో పాటు మీ పేరు, ఊరు, మీ ఫోన్ నెంబర్ నాకు చేస్తే కామెంట్ బాక్స్లో తెలియజెప్తే నేను ఆమెకు ఇది యాజ్ టీజ్గా ఫార్వర్డ్ చేస్తాను. నా తరపు నుంచి ఆమెకు నేను ఇస్తున్నటువంటి ఒక హెల్ప్. కాబట్టి మీరు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, మీ శ్రీకాంత్ విశ్వనివృత్తి క్రియేషన్స్ నుంచి ఒక మంచి కాల్స్ని తీసుకొని మేము ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. మీరు దీనికి సపోర్ట్ చేసేటట్టుంటే నా కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. దీంతో మనము ఒక మంచిని గెలిపించిన వాళ్ళం అవుతాము. కాబట్టి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్.